రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం అంతా నేను చదువుతాను, గమనించండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును హెచ్చించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. దైవ గ్రంథములు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు ఆది నుంచే వ్రాయబడ్డాయి. మనందరికీ తెలిసిన సంగతి. కానీ అనేక కోణాల్లో దేవుని వాక్యాన్ని ఆయా భక్తుల ద్వారా మనం వింటూ వచ్చాం. భక్తుడైన పేతురు యొక్క ఉద్దేశాన్ని, తన సహోదరుల ఎడల ఆ తపన ఈ మొదటి పత్రికలో సంపూర్ణంగా వివరించి వారికి తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పత్రికను సిల్వాను చేత పంపించినట్టుగా మనం 12వ వచనంలో చదివాం. ఏది ఏమైనా చెదరి ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రిక ఎలాగైనా చేరాలన్న ఆశ, తపన పేతురులో ఆ దినాల్లో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనా నాటి దినాల్లో వారికి ఆత్మీయంగా ఎలాగూ బలపడాలి, విశ్వాసంలో ఎలాగూ స్థిరులై ప్రభు యొక్క ప్రత్యక్షతలో వారు కూడా పాలు పొందాలి అన్న ఉద్దేశంతో పేతురు తనదైన శైలిలో
ఇక చిన్న పత్రికే కావచ్చు, కానీ వారికి సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం కలిగి ఆ విశ్వాసములో స్థిరులుగా ఉండి దేవుని కలుసుకోవాలని, లేక ప్రత్యక్షతలో ప్రభువుతో కూడా ఉండాలన్న ఆశ, ఆ తపన ఈ యొక్క పత్రికలో పేతురు యొక్క ఆ భావాలు, లేక అతని మనసులో ఉన్నటువంటి ఆ భావాలను మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేటి దినాల్లో ఉన్నటువంటి మనం కూడా మరి ఎన్నో సంఘాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి, కానీ నేటి దినాల్లో మనతో కూడా ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడని మనం గమనించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి మాటల్లో ఈ 5వ అధ్యాయంలో ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ మనం ముందుగా కొన్ని అంశాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 5వ అధ్యాయంలో కాపరిని గురించిన వివరాలు మనం చూసాం. ఆ తర్వాత ఇంకా మాదిరి జీవితాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ఈ సమయంలో 5వ వచనం నుంచి మనం ఆలోచన చేయాలి. చూడండి, అక్కడ అపోస్తలుడైన పేతురు 5వ వచనంలో చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు 5 నుంచి 11 వచనాల వరకు ఆ సంగతి మనం గమనించవచ్చు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అన్నాడు. ఇక్కడ అలంకరణ అనే మాట మనం చూస్తాం. అంతేకాకుండా చిన్నలారా, లోబడి ఉండడం అనేది చాలా మనస్తత్వాన్ని ఆలోచన చేసినప్పుడు మనమందరం ఎలా ఉంటాం? నేను నీకు లోబడాలా అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాం. మనస్తత్వమే వేరు. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి లోబడి ఉండాలి అంటే ఎన్నో విధాలుగా ఆయా కోణాల్లో మనం ఆలోచన చేస్తాం. అదేవిధంగా అపవాది కూడా అసలు మొట్టమొదటిగా లోబడిన వ్యక్తి ఎవరు? అపవాది. ఏం చేశాడు? పరలోకములో గర్వించిన వాడుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ మాట కూడా అపోస్తలుడైన పేతురు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. దీన మనసు అనే వస్త్రం ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి అంటూ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడు. అహంకారులు ఎవరు? అహంకారి అపవాది కదా. దేవుడు పరలోకములో దూతలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అహంకారిగా లేక గర్వించిన వాడుగా అపవాదిని మనం చూస్తాం. ఎందుకంటే దేవుని స్థానాన్ని కోరినవాడుగా మనం గమనించవచ్చు. అట్టి స్థానాన్ని ఎందుకు కోరాడు అని మనం చూస్తే అతనిలో ఉన్నటువంటి గర్వం, నేను కూడా గొప్పగా దేవునిలాగా ఎందుకు ఉండకూడదు అన్నటువంటి అహం లేక గర్వం. ఆ గర్వం, ఆ అహం ఎక్కడ ప్రారంభమైంది? అపవాదులోనే ప్రారంభమైంది, పరలోకంలోనే ప్రారంభమై ఈ భూలోకానికి కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమయ్యింది. ఎక్కడ దేవుడు ఏదైతే ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను ఆదాము అతిక్రమించడం ద్వారా మానవుల్లో ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. మొట్టమొదటిగా ముఖ్యమైనటువంటి పాపం ఏంటంటే అహంకారం లేక గర్వం. దైవగ్రంథంలో మాట చూస్తూ ఉంటాం, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అని. అలా అయితే అపవాది యొక్క గర్వం నాశనానికే అని మనకు అర్థమవుతుంది కదా. అలా అయితే అపవాదికి ఏం చేశాడు? అగ్నిగుండం దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. అలా అయితే ఆ అపవాదికి కలిగినటువంటి అహం మనం కూడా కలిగి ఉన్నట్లయితే వానికి సిద్ధపరిచినటువంటి ఆ అగ్నిగంధకములతో మండే గుండము మనం కూడా ఖాయము అన్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకే
ఇక్కడ అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడు. అహంకారం అనే మాట రావడానికి గల కారణాలు ఏంటి అంటే అపవాదే కారణం. అపవాది మానవ జాతి మీద ఏం చేశాడు? అహంకారాన్ని రుద్దాడు. నిజంగా ఒక వ్యక్తిని మనం ఒక మాట ఏదైనా అన్నాం అనుకోండి, అంటే వాళ్ళ ఏముంది? అహం లేక ఈగో అంటారు కదా, నన్ను అలాగన్నావా ఇలాగ అన్నావా అన్నట్టుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. సరే, ఏది ఏమైనా మనిషిలో ఉన్నటువంటి అహం లేక గర్వం, ఈ స్థితిని మనం ఏం చేసుకోవాలట? తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని మత్తయి సువార్తలో మనం చూస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం అక్కడ గమనించవచ్చు. ఇక్కడ అహంకారం అనేది భయంకరమైనటువంటి తత్వం. గర్వం అనేది నాశనానికి దారి తీసేటటువంటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం. అపవాది యొక్క స్థితిని మనం గమనించినప్పుడు వాని యొక్క స్థితి ఎక్కడికి? చివరికి నాశనం, అగ్ని గంధకములతో మండే గుండము వాడు కలిగి ఉండవలసిన వాడుగా ఉంటున్నాడు. అది ఎప్పుడో దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం ఎవరికి లోబడాలి అన్నది ముఖ్యంగా ఆలోచన చేయాలి. మనం ప్రభువుకు లోబడాలి. అలా అయితే ఆ ప్రభువును కలిగినటువంటి కొంతమంది దేవుడు పెద్దలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుని యొక్క నాయకత్వం కింద ఆ ప్రజలు నడిపించాలని ఇష్టపడ్డాడు. మోసేని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అన్నాడు. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి తీసుకురావాలని దేవుడు తన ప్రజలు తనకు సాక్ష్యంగా ఉండాలని వారిని తీసుకురావాలని ఇష్టపడ్డాడు. అలా అయితే మోసే తన నాయకత్వం కింద దేవుడు వారిని నడిపించాడు. వారు ఏం చేయాలి? మోసేకు లోబడి ఉండాలి. ఆ నాయకత్వానికి లోబడి ఆ నాయకత్వాన్ని అంగీకరించిన వారుగా ఉండాలి. అప్పుడే వారి యొక్క జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా తన్ను తాను తగ్గించుకుంటా లేక దీన మనసు కలిగి ఉండుట అనే పదాన్ని మనం చూస్తున్నాం. సంఘంలో మరి ఎలాగుండాలి అంటే లోబడి నడుచుకునే తత్వం కలిగి ఉండాలి, ఒకరికొకరు అనే మాట కూడా మనం చూస్తున్నాం. అలా అయితే మరి అహంకారం కలిగినటువంటి వారు ఎలాగుంటారట? తగ్గించబడతారు అనే మాట కూడా మనం చూస్తున్నాం. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు ఆయన ఏం చేస్తాడంట? కృప, దయ, ప్రేమ అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అలా అయితే దేవాది దేవుని ద్వారా వచ్చేటటువంటి ప్రేమను పొందాలి అని అంటే, దేవాది దేవుని ద్వారా వచ్చేటటువంటి దయను, కనికరమును, వాత్సల్యతను మనం కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? తమను తాము తగ్గించుకోవాలి అనే మాట మనం చూస్తున్నాం. అలా అయితే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలని అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలా అయితే మన యొక్క జీవితాల్లో కూడా దీన మనస్సు ఎంతో చాలా ప్రయోజనకరంగా ఉన్నది అనే మాట మనం చూస్తాం. అలా అయితే మన ప్రభు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్తలో కనబడుతుంది కదా మనకు. 28వ అధ్యాయం 28వ అధ్యాయం 11 కదా, 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు. మన ప్రభు ఎలాంటి వాడట? ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయనే సాత్వికుడు, ఆయనే దీన మనస్సు కలిగిన వాడైతే మనం ఎంత? ఆయన పరలోకంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఎలాగూ నిత్యము ప్రతి గానముల చేత పూజింపబడుతున్నవాడు. ఆయనకింత స్తుతి గానాలు ఉంటుండగా ఆయన ఇంకా ఎంత గొప్పగా ఉండాలి, ఇంత దీన మనసు కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఏంటి అని మనం చూస్తే దానికి గల కారణం మనమే. ఆయన దీన మనసు కలిగి ఉండకపోతే మనం కూడా గర్వించిపోతాం, నష్టపోతాం. అందుకే ఆయన మన ఎడల దీన మనసు కలిగి మన కొరకు ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధిపతి కదా. ఆయనే తగ్గించుకున్నాడంటే మనం ఎంత తగ్గించుకోవాలి. అందుకే
దీన మనసు కలిగి అన్నాడు. దీన మనసు కలిగినటువంటి ఆ వస్త్రాన్ని, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ వస్త్రముతో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. ఎవరైనా మనల్ని చూస్తే ఈయన దీన మనసు కలిగిన వాడా, లేక అహంకార బుద్ధి కలిగిన వాడా, గర్వపు ఆలోచన కలిగిన వాడా అన్నట్లుగా మనం కనబడినట్లుగా మనం చూస్తున్నప్పుడే వారు కనుగొనాలి. అలాంటప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం కలిగినటువంటి మనం దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి. మన ప్రభువే దీనుడుగా వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. పిలిపిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. ఆయన తను తాను రిక్తునిగా, దాసునిగా తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మనం గర్విస్తే దానికి నాశనానికి ఆ గర్వము అనే మాట మనం గమనించవచ్చు. ఎందుకంటే అపవాది గర్వించి నాశనానికి గురైపోయాడు. ఆ నాశనం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అది యుగయుగములు అన్నాడు. అక్కడే కాలుతూ నశించిపోతూ కేకలు వేయిచు అక్కడ ఉంటారు అన్నటువంటి మాటలు దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని మనల్ని మనం ఏం చేయాలంట? అలంకరించుకోవాలి. తన సోదరులతో ఈ మాట చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సరే, 6వ వచనాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగ హెచ్చించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనే మాట మనం చూస్తాం. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి ఉంటారో వారి యొద్ద ఆయన నివాసం ఉంటుందని కూడా దైవగ్రంథంలో మనం చూస్తాం. అలా అయితే దీనత్వం, మన ప్రభు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. దీన మనస్కులై ఎలా ఉండాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. అలాగున్నప్పుడే మనము జయ జీవితాన్ని కలిగి ఉంటాం అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. 7వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. చింత అనేది కలవరానికి గుర్తు. అంటే మన జీవితాల్లో ఏదో ఒక సమస్య లేక వ్యాధి బాధ, కష్టాలు నష్టాలు ఇవన్నీ సాధారణంగా మనిషి యొక్క జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఈ కలిగినటువంటి వాటిని ఏం చేయాలంటే మనము ఆయన మీద వేయాలి. చింత, దాన్ని ఏమంటాము? కలవరము అంటాం. కలవరాలు 2 రకాలు. ఒకటి మేలుకొని ఉండగా కలవరించడం, అంటే పదే పదే ఒక నష్టాన్ని కానీ వ్యాధిని కానీ బాధను కానీ తలంచుకోవడం, పదే పదే తలంచుకోవడం కలవరం అంటారు కదా. రెండవది రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా కలవరాలు వస్తాయి కదా, కలవరిస్తున్నారు అని అంటారు కదా. సరే, ఏది ఏమైనా మన కలవరం, పగటికి కలవరాలు ప్రక్కన పెట్టాలి అన్నాడు. ఎందుకంటే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. ఎప్పుడైతే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచామో అప్పుడే మనం ఏం చేయాలి? మన చింత యావత్తు ఆయన మీద మోపేవారంగా ఉండాలి అన్నాడు. అందుకే ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు అన్నాడు. అంటే మనం లక్ష్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నామో, దేవాదేవుడైనటువంటి ఆయన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. అలా అయితే మనం కూడా ఆయనతో పాటు లేస్తాము అన్నటువంటి ఆ యొక్క విశ్వాసం మనకి హృదయంలో ఉంచబడినప్పుడు మనం ఏమైనా విశ్వాసులమయ్యాం. అలా అయితే ఆ విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనం, లేక అపోస్తలుడైన పేతురు చెప్తున్నట్లుగా తన సోదరులకు ఇచ్చినటువంటి మాట మనం ఆలోచిస్తున్నప్పుడు చింతన యావత్తు ఆయన మీద మోపే వారంగా ఉండాలి, కలవరించే వారంగా ఉండకూడదు అన్నట్లుగా దైవగ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. 10వ వచనం కూడా నేను 10-11 చదువుతున్నాను, గమనించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ అపవాది యొక్క ఆ వాక్కు మనకు కనబడుతుంది. అపవాది గురించినటువంటి ఆ మాట మనకు కనబడుతుంది. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై, అంటే భయపడే బుద్ధి కాదు, భయపడే తత్వం కాదు, భయపడే మనసు కాదు. ఎలా ఉండాలట? నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే కదా, ధైర్యం కలిగి ఎలా ఉండాలి? మెలకువతో ఉండాలి. ఒక విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారు? ఆయన ధైర్యం మనకు ప్రసాదించాడు. దాదాపు బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఏమని రాయబడింది? ధైర్యము, భయపడొద్దు, ధైర్యం చెప్పే మాట చెప్తున్నాడు. మీరు భయపడవద్దు. ఎందుకు భయపడాలి అన్న ఆ కోణంలో మనం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే సర్వ సృష్టికర్తే మన వైపున ఉన్నాడు. సృష్టిని కలగజేసి సృష్టిని నిర్వహిస్తూ సృష్టిని పోషిస్తూ ఉన్నటువంటి దేవుడు మన ప్రభు. ఆయనందే విశ్వాసం ఉంచాం. మనం ఇంకెందుకు అపవాదికి భయపడాలి అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో పంచుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అన్నాడు. శోధనలో పడుకోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు తన శిష్యులతో తాను అప్పగింపబడబోచున్నటువంటి ఆ రాత్రి సమయంలో ఏం చెప్పాడు? మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అన్నాడు. దేంట్లో పడకుండా? శోధనలో పడకుండా. శోధనలు రావడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన మన జీవితాల్లో లేకపోవడం. ప్రార్థన మన జీవితాల్లో లేకపోతే శోధనలో ప్రవేశించే ప్రమాదం ఉందని అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పినటువంటి మాట మనం గమనిస్తాం. సరే, ఇక్కడ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తూ ఇక్కడ అపవాది నుంచి ఎలాగూ ధైర్యంగా ఉండాలి. వాడు భయంకరమైనటువంటి తత్వం లేక ఆలోచన కలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికను వాడు చెరిపివేయాలని, ఎక్కడ ఎవరు దొరుకునా వారిని ఎలాగూ మృంగాల లేక వారిని ఎలాగూ పాపములో నెట్టివేయాలా అన్నట్లుగా వాడు ఎదురు చూస్తున్నాడు అని చెప్తున్నాడు. అలా అయితే ఇంకొక మాట కూడా 9వ వచనంలో దానికి జోడించి చెప్పాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. అపవాది మనలో ఎంటర్ అవుతే ఏమవుతాయి? శ్రమలే ప్రారంభమవుతాయి. అట్టి శ్రమలు అంతకు ముందు ఏం జరిగినాయంట? మీ సహోదరుల యందు కూడా జరిగాయి. అయితే మీరేం చేయాలి? ఇక్కడ అసలైన పాయింట్ చెప్పాడు. ఏం చేయాలి? విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. ఎప్పుడు అపవాదిని ఎదిరిస్తాము? ఎప్పుడు మన జీవితాల్లో కలవరాలు లేకుండా ఉంటాయి అని మనం చూస్తే విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. తన సహోదరులకు అపోస్తలుడైన పేతురు చెప్పుతున్నటువంటి మాటను మనం చూస్తే ప్రభు అపోస్తలుడైన పేతురుతో చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం రావాలి. 22వ అధ్యాయం లూకా సువార్త మనం చదువుకున్నటువంటి మాటే. పదే ఆ మాటను బట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. చూడండి, 22వ అధ్యాయం లూకా సువార్త 32వ వచనాన్ని మనం చూద్దాం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఏం చేయాలి? దేని యందు స్థిరపరచాలి? విశ్వాసమందు స్థిరపరచాలి.
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు పేతురు కొరకు ప్రభువు వేడుకొన్నాడు. మనం నమ్మిన నాటి నుంచి మన నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు ఎవరు మన కొరకు వేడుకుంటున్నారు? మన ప్రభువు మన కొరకు వేడుకుంటున్నాడు. పేతురు కొరకే కాదు, మన కొరకు కూడా ఆయన వేడుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని ప్రభువు పేతురుతో చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనస్సు, పేతురు యొక్క మనసు ప్రభువు తట్టు తిరిగిన తర్వాత ఏం చేయాలంటున్నాడు? నీ సహోదరులను కూడా నీవు స్థిరపరచుమని చెప్తున్నాడు. అలా అయితే చెదరి ఉన్నటువంటి తన సహోదరులు ప్రభువు అంతకుముందే చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకా చెదరిపోలే, జరిగిన సంఘటన ఇంకా జరగలే. ఆ సంఘటన తరువాత దినాల్లో జరిగింది. ఆ సంఘటనను ప్రభువు ముందే గుర్తు చేశాడు. ఇక్కడ విశ్వాసముందు స్థిరులు. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాం. దేని కొరకు ఉంచాము అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు విశ్వాసం గురించి. ఏం చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం విశ్వాసం గురించినటువంటి నిర్వచనాన్ని మనం గమనించవచ్చు. ఏముంది అక్కడ? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క ఏమైనది నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అలా అయితే విశ్వాసం అంటే అర్థమైంది, దేన్నైతే నువ్వు నమ్మావో. ఏమని నమ్మావు? ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచావు? నమ్మావు అని అంటే ప్రభు మాట అన్నాడు ఈ లోకంలో. యోహాను సువార్త 14:6 ఏముంది అక్కడ? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అన్నాడు. అలా అయితే ఆ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువునందు ఎందుకు విశ్వాసం ఉంచామంటే తండ్రి యొద్దకు వెళ్ళడానికి విశ్వాసం ఉంచాం. ఆ నిరీక్షణ కలిగి ఉన్నామని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. అందుకే విశ్వాసము అనున్నది ఏమన్నాడు? నిరీక్షణ అన్నాడు. నిరీక్షణ అంటే దేని కొరకు నిరీక్షిస్తున్నాం? ఆ పరలోక పట్టణం కొరకు, తండ్రి యొద్ద మనం కూడా నివసించడానికి ఎదురు చూస్తూ ఉన్నాము అన్నదానికే కారణమైనది విశ్వాసం. దాన్ని బట్టి మనం నమ్మాం పరలోకం ఉంది, ప్రభువు మనల్ని కూడా ఒకానొక దినం చనిపోతాం, ప్రభు ఎలాగూ ఆయన లేచాడో మనల్ని కూడా ఆయన మనల్ని లేపుతాడని, ఆయన మనకు కూడా జీవాన్ని అనుగ్రహిస్తాడని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. అలా అయితే ఆయన మార్గం అయినాడు కదా. ఆ మార్గంలో నడిచినప్పుడు ఆయన మనకు కూడా ఏమి ఇస్తాడంట? జీవాన్ని ఇస్తాడు. శరీరంతో కాదు, అది మహిమా శరీరం అన్నాడు. ఈ అక్షయమైనటువంటి శరీరంతో ఇక మరలా ఆయనతో ఉండం. అక్షయమైనటువంటి దేహంతో ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. ఇది అపోస్తలుడైన పేతురు తన సోదరులకు ఈ సంగతిని ఇలాగ చెప్పడానికి, వారిని స్థిరపరచడానికి ఎంతో బలంగా ఈ మాటలు చెప్పి వారిని స్థిరపరచాలని ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం మానవుని యొక్క జీవితంలో 2 కోణాలు మనం ఆలోచన చేయాలి. ఒకటి పుట్టుక. మనిషి పుడతానే అతని యొక్క జీవితంలో ఏం చేస్తారు? వారు ఎలా స్థిరపడాలి కదా. ముఖ్యంగా మనం ఆలోచన చేసేది ఈ బిడ్డలను ఎలా స్థిరపరచాలో, ఎలాగూ అంటే ఆధ్యాత్మికంగా కాదు, ఆర్థికంగా వారు ఎలాగూ బ్రతకాలి భూమి మీద. పుట్టిన నాటి నుంచి వారికి ఆహారం ఇవ్వాలి కదా. మరి వారికి పాలు కావచ్చు, లేకపోతే ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. పుట్టిన నాటి నుంచి వారు స్థిరపడాలంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత పిల్లవాడిని ఏం చేస్తాం? స్కూలుకు పంపించి చదువుకో అని పంపిస్తున్నాం. నేటి దినాలు ఇవి. నాటి దినాల్లో దేవుడే అనుగ్రహించేవాడు కదా.
మీరేం చేయాలి? పొలాన్ని సేదపరుచుకొని ఏం చేయాలి? వాటిని విత్తనాలు వేసి పండించుకొని తినండి, శ్రమటోర్చి అన్నాడు. సరే, ఏది ఏమైనా ఒక వ్యక్తి స్థిరపడాలి అంటే తన జీవితంలో చాలా కష్టపడాలి. అలా అయితే రెండవసారి పుట్టినవారు, మొదటిసారి పుట్టినవారు అట్లాగా శారీరకంగా ఎంతో కష్టపడుతున్నారు. ఈ లోకంలో మహా అంటే 70 లేక 80 సంవత్సరాలు. ఏ వచనం ప్రకారం? కీర్తనలు 90వ కీర్తన 10వ వచనం ప్రకారం, మోసే కీర్తన కదా. సరే, ఏది ఏమైనా 70-80 సంవత్సరాలకు ఎంతో కష్టపడాలి. ఒక వ్యక్తి స్థిరపడాలంటే 20 సంవత్సరాలు చదవాలి కదా. 20 సంవత్సరాలు చదివితే ఆ వ్యక్తి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని తన జీవితాన్ని స్థిరపరచుకునే అవకాశం అంతంత మాత్రమే, అది సంపూర్ణంగా కాదు. అది 70-80 ఏళ్ళ వరకు మాత్రమే. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అదే నూతన జన్మ అంటాడు కదా. అలా అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు విశ్వాసమునందు స్థిరులుగా కావాలంటే, లేక నిలకడగా ఉండాలి అని అంటే, ప్రభువునందు మనం ఏం చేయాలి? అంటుకట్టబడిన వారంగా ఉండాలి. పేతురు అంటాడు కదా, పేతురు అపోస్తల కార్యాల్లో మనం చూసినప్పుడు చూడండి, 2వ అధ్యాయం ఎలాగుండాలి. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచిన నాటి నుంచి ఎలాగూ ఉండాలి అన్న విషయాన్ని అపోస్తలుడైన పేతురు ఇక్కడ అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయం 42 వచనాన్ని నేను చదువుతున్నా, గమనించండి. వీరు అన్నాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. వీరు అంటే ఎవరు? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. పేతురు అన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాదాపు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారు. వారేం చేశారంటే, అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, ఇంకా ఎలా ఉన్నట, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండుది అన్న. ఒక విశ్వాసి స్థిరపరచబడాలి అంటే ఈ యొక్క 4 సంగతులు ఎంతో ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. ఈ సంగతులు మనం కలిగి ఉన్నప్పుడే, లేక ఈ యొక్క బోధను మనం కలిగి ఉన్నప్పుడు, సహవాసాన్ని మనం కలిగినప్పుడు, రొట్టె విరుచుట లేక ఆరాధన చేయుట, ప్రార్థన చేయుట, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు విశ్వాసంలో ఒక వ్యక్తి లేక ఒక విశ్వాసి స్థిరపరచబడతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలా అయితే విశ్వాసమందు స్థిరత్వము అనే మాట మనం చూసినప్పుడు ఎన్నో సంగతులు మనం దైవగ్రంథం చూస్తాం. ఎంతోమంది భక్తుల యొక్క జీవితాల్లో, తమ యొక్క విశ్వాస జీవితంలో ఎలాగూ స్థిరులై నిలబడ్డారో ప్రభువు కొరకు మనం చూడగలం. మోషేని గురించినటువంటి ఒక మాట మనం చూస్తే ఏమన్నాడు ఆయన గురించి? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 27వ వచనం మనం చూద్దాం. విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి అతడు ఎలా ఉన్నాడట? అదృశ్యుడైన వారిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై అన్నాడు. విశ్వాసము అనగానే మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటి? పరలోకంలోనికి మనం వెళ్ళాలని మనం విశ్వాసం ఉంచాం. పరలోక రాజ్యం చేరాలని మనం ఆయన విశ్వాసం ఉంచాం. అందుకే ఇక్కడ ఆ మాట రాయించాడు అపోస్తలుడైన పౌలు. మోసే గురించినటువంటి మాట మనం చూస్తున్నాం. వ్యాఖ్యానంగా ఇలాగూ వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని అన్నాడు. ఎవరు ఆ అదృశ్యుడు? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన చూస్తున్నట్టుగా ఎలా ఉన్నాట? స్థిరబుద్ధి గలవాడై. ఇంకొక మాట మనం చూస్తే 26వ వచనం, 24 కూడా మనం ఆలోచన చేద్దాం. 24 నుంచి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఏంటి ఆ బహుమానం? పరలోక రాజ్యం. ఈ లోకంలో మహా అంటే 70-80 ఏళ్ళు హాయిగా రాజరికం చేయవచ్చేమో, లేకపోతే ఆ దినాల్లో 100 ఏళ్ళు బ్రతికిన వారు కూడా ఉన్నారు. అలాగ రాజరికం చేసి ఆ సుఖభోగాన్ని అనుభవించి ఉండవచ్చేమో. కానీ అలాంటి సుఖభోగాలు నాకు వద్దని ప్రభువును చూసినట్టుగా మనం చదువుకున్నాం కదా ఇందాక 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభువునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనం ఏం చేయాలి? స్థిరబుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలి. చెంచల బుద్ధి కాదు. అంటే రకరకాల ఆలోచనలతో మన యొక్క ఆలోచనలు ఉండకూడదు. లేక ప్రభువుని నమ్ముకుంటే రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదో శారీరక సంబంధమైనటువంటి కోరికలు మేళ్ళు జరుగుతాయని ఆలోచన చేసి కొందరు ప్రభువుని నమ్ముకుంటారు. అలాగే కొందరు ప్రభువునందు విశ్వాసం ఎందుకు ఉంచుతారంటే దేవుని యొక్క పరలోక రాజ్య పట్టణాన్ని చూస్తారు. ఈ లోకం, ఇది కనిపించే లోకం శాశ్వతం కాదని మనం ఇందాక చూసాం. ఏదైతే మనకు కనిపిస్తుందో అది నశించిపోయేది, ఏదైతే మనకు కనిపించిందో అది శాశ్వతంగా నిలిచేదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా. చూసినవి కొన్ని దినాల తర్వాత లేక కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఏమైపోతుంటాయి? కనిపించకుండా పోతుంటాయి, లయమైపోతుంటాయి, లేక తుప్పు పట్టిపోతుంటాయి. మనిషి కూడా అంతే కదా. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటాడో, తదుపరి యవ్వనం, ఆ తదుపరి వృద్ధాప్యం. ఇలాగూ మనం చూస్తూ వస్తే మనిషి కూడా అలాగే కనిపించకుండా వెళ్ళిపోతాడు. సరే, ఏది ఏమైనా కనిపించని దాని కొరకు ప్రయాసపడేదే విశ్వాసం. విశ్వాసంలో స్థిరంగా నిలవాలి అంటే దేవుని సన్నిధానాన్ని కలిగి ఉండాలి అన్నదే దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అపోస్తలుడైన పేతురు తన సహోదరులను ఎట్టకేలకు స్థిరపరచాలని ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఈ చిన్న పత్రికే కావచ్చు, 5 అధ్యాయాలతో కూడినటువంటి ఈ మొదటి పత్రికలో ఎన్నో సంగతులు అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట మనం ఆలోచించేద్దాం. ఇక్కడ భక్తుడైన యెషయా మాట చెప్తున్నాడు, గమనించుదాం. 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది అన్నాడు. అంటూ చివరిగా మనకు అవసరమైన మాట మనం చదువుకున్నాం. విశ్వసించువాడు కలవరపడడు. ఎవరియందు విశ్వాసం, ఎవరిని విశ్వాసం ఉంచితే కలవరపడడంటే ప్రభువును కలిగి ఉన్నవాడు కలవరపడడు. ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారు కలవరపడరు. అందుకే విశ్వసించువాడు కలవరపడడు అన్నాడు. అంటే ఎన్నో శ్రమలు ఎవరి ద్వారా వస్తాయంటే అపవాది ద్వారానే మనకు శ్రమలు వస్తాయి. అందుకే ఇట్టి శ్రమలు మీ సహోదరులకు కూడా కలిగాయి అని చెబుతూ అపోస్తలుడైన పేతురు అన్నాడు. అయితే అట్టి శ్రమల్లో మీరు కలవరించడానికి వీల్లేదు. అందుకే చింత లేక కలవరం, ఆ మాట జోరించి చెప్పాడు కదా, చింత యావత్తు నా పైన వేయండి అంటే ప్రభువు పైన వేయాలి అని మాట కూడా ఒక మాట చెప్పాడు సువార్తల్లో. అలా అయితే పేతురు కూడా అంటున్నాడు, చింత యావత్తు ఏం చేయాలంటున్నాడు? ఆయన మీద వేడి అన్నాడు. ఏమన్నాడు? మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనుక
మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనల్ని గురించి ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువునందు విశ్వాసం ఇచ్చామో అప్పటి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? లక్ష్య పెడుతున్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, మన యొక్క జీవితాలను పరీక్షిస్తున్నాడు, లేక పరికించుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అలా అయితే పరికించుతున్న మన జీవితాలను దేవుడు చింత లేకుండా చేయలేడా? సృష్టికర్త అన్నీ దయచేసాడు కదా, గాలి, నీరు, వాతావరణం అన్ని విధాలుగా మనకు అనుకూలపరిచి ఈ లోకంలో జీవించడానికి ఆయన కృప చూపుతూ ఉన్నాడు. అలా అయితే మనం దేన్ని బట్టి మనం కలవరించాలి, దేన్ని బట్టి మనం కలవరపడాలి అన్న విషయాన్ని మనం ఆలోచించేసి ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం కలవరించడానికి వీలు లేదు, లేక చింతించడానికి వీలు లేదు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండి నెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అన్నాడు. సువార్త యొక్క ఫలితం ఏంటి అని మనం చూస్తే దేవుని యందు విశ్వాసం ఉంచుట. సువార్త యొక్క ఫలితం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట. మనందరం కూడా సువార్త ద్వారానే ఏం చేశాం? ప్రభువునందు విశ్వాసం ఉంచాం. అందుకే సువార్తకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. మనం ఆదివారం సాయంత్రం ఎందుకు వెళ్తున్నాం? ఏదో ఒక ఆత్మ దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటే రక్షణ పొందుతుంది అన్న ఆశతో మనం వెళ్తున్నాం. ఊరికే కాదు, ఏదో అక్కడికి వెళ్తే ఏదో 1 గంట అక్కడ కాలక్షేపం చేసి రావచ్చు అనేది కాదు. దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సువార్త ద్వారా రక్షింపబడాలని ఆశ, ఆలోచన కలిగి దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము ప్రయాసపడుతూ ఉన్నది. మంచిది. సరే, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ పునాది మీద కట్టబడిన వారై అన్నాడు. పునాది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కట్టబడిన వారై స్థిరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే విశ్వాసమందలి నిలిచి ఉండినలా మీకు ఏం కలుగుతుందట? ఇది మీకు కలుగును అన్నాడు. నిరీక్షణ కదా. పౌలును నేను సువార్తకు పరిచారకుడనైతిని అన్నాడు. దేవుని యొక్క సువార్తలు విశ్వాసం ఉంచినటువంటి మనం నిరీక్షణ కలిగినటువంటి వారంగా మన యొక్క జీవితాల్లో మనం ఉండాలి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అలా అయితే సువార్త వినిన నాటి నుంచి విశ్వాసంలో ఏం కావాలి? స్థిరపరచబడాలి అని అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో చెబుతూ వచ్చాడు. స్థిరత్వం లేకపోతే అపవాది చేత కదిలించబడతాం. అందుకే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం ఏం చేయాలంట? వాటిని త్యజించి వేయాలి. ఎప్పుడు త్యజించి వేస్తాం? ప్రభువును కలిగి ఉన్నప్పుడే త్యజించి వేస్తాం. అందుకే అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎవరు ఎక్కడ లోపం కలిగి అపవిత్రత లేక పాపాన్ని అంటుకుంటారో వారెడల అపవాది ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. అందుకే వాడు మృంగాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని సంఘానికి మనం ఎన్నో మార్లు వస్తుంటాం, దేవుని వాక్యాన్ని వింటుంటాం. వింటూ ఉండగానే అపవాది మనలో ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచనను బట్టి మనం పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పాపాన్ని ఏం చేయాలి? త్యజించి వేయాలి అన్నాడు. అపోస్తలుడైన పేతురు యొక్క భావన మనం ఆలోచన చేయవచ్చు. ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ ఆ శ్రమలను తట్టుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి.
పేతురు యొక్క ఉద్దేశం, పౌలు ప్రభు పేతురుతో చెప్పినటువంటి మాట నెరవేర్పు విషయంలో ఈ యొక్క పత్రిక అని మనం చూడవచ్చు. ప్రభు ఏం చెప్పాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని ప్రభు పేతురుతో చెప్పాడు. ఆ తర్వాత నీవు నమ్మిక ఉంచిన తర్వాత ఏం చేయాలి? నీవు నీ సహోదరులను ఏం చేయాలి? నమ్మికలో స్థిరపరచాలి. నీవు నమ్మాలి, నీ విశ్వాసంలో స్థిరపడాలి. మొదటగా పేతురు స్థిరపడాలి, ఆ తర్వాత తన సహోదరులు కూడా స్థిరపరచాలి అన్నట్లుగా ప్రభువు ఆనాడు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. అలా అయితే ఆ ఉద్దేశపూర్వకంగానే లేక ఆలోచన విధానాన్ని సఫలీకృతం చేయాలని పేతురు ఆలోచన కలిగి తన సహోదరులకు ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఇంతకాలం బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. ఇచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషమును. అయితే మనం నశించుటకు వెనుక తీయు వారం కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. ఇక్కడ ఇంతట్లో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, మనకు కలిగేటటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటంటే, ఈ లోకంలో ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు పరలోక రాజ్యమే గొప్ప భాగ్యం లేక గొప్ప బహుమానం. ఈ లోకంలో ప్రభువుని నమ్ముకుంటే ఆ రోగాలు పోతాయి, ఈ వ్యాధులు పోతాయి, లేక ఆస్తి వస్తుంది, ఈ ఆస్తి వస్తుంది, ఎన్నో ఆలోచనలు మనకు కదా. దేని కొరకు మనం ఆశపడకూడదు, దేన్ని కూడా మనం ఆశించకూడదు. ప్రభువును ఆశించి ప్రభు సన్నిధానికి వచ్చాం, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధానికి వచ్చాం. ప్రభువుతోనే నిలవాలని మనం ఆశిద్దాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం ఎన్ని ఉన్నా, ఆస్తి అంతస్తులు ఎన్ని ఉన్నా కూడా అవి మనతో రావు, మనకు శాశ్వతం కావు. అలా అయితే ప్రభు యొక్క రాజ్యం మనకు శాశ్వతం, అది గొప్ప బహుమానము అంటూ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో చెప్తూ, ఒకటి దేవుని యొక్క ప్రత్యక్షత చాలా తక్కువ, ఆయన ప్రత్యక్షత ఆయన వచ్చే కాలం చాలా తక్కువగా ఉన్నదంటే ఆ దినాల్లోనే దాదాపు మొదటి శతాబ్దంలోనే వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు ఎలా జీవిస్తాడట? విశ్వాస మూలంగా జీవిస్తాడంటూ ఆ విశ్వాసంలోనే కొనసాగాలి అని చెప్తున్నాడు. ఆ విశ్వాసం నుంచి నువ్వు వెనుక తీసిన ఎడలా ఏం జరుగుతుందట? ఆత్మకు సంతోషం ఉండదంటూ ఇంకా చివరి మాట చెప్తున్నాడు. విశ్వాసమును కలిగిన వారమై ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? ఆత్మను రక్షించుకొనుటకు మనము ఉన్నటువంటి వారం, అందుకే విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. మనము నశించుటకు 39వ వచనం చదువుకుందాం మనం. అయితే మనం నశించుటకు వెనుతీయు వారము కాము అన్నాడు అంటూ, కానీ మన ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అలా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలంటే దేవుని సన్నిధానం కలిగి దేవుని మాటల యందు లక్ష్య పెట్టి వాక్యానుసారమైనటువంటి జీవితం, అపవాదికి చోటు ఇవ్వని జీవితం మనం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆ యొక్క రాజ్యానికి వారసులమయ్యే అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తూ వచ్చాం. అక్కడ అపోస్తలుడైన పేతురు కూడా తన సహోదరులు ఎలాగైనా పేతురుతో కూడా పరలోక రాజ్యంలో ఉండాలన్నటువంటి ఆశ అతని హృదయంలో పరితపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పేతురు ఆ పత్రికను వ్రాస్తూ
మరి వారికి ఎంతో ఏ విధంగా అయినటువంటి ఆ పత్రిక అందజేయాలని సిల్వాను చేత పంపితిని అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ చివరిగా 14వ వచనంలో మనం చూసినప్పుడు క్రీస్తునందున మీ అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ అని చెప్తున్నాడు. అలా అయితే ఇక్కడ దీవెనకరమైనటువంటి వచనంతో ఈ యొక్క పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక ముగించినట్లుగా, లేక అతడు తన ఒక మాట ఇక్కడ చెప్పాడు. చూడండి 12వ వచనం, మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి అన్నాడు. ఇంకా ఏదో ఉన్నట్లుగా అక్కడ ఆపాడు ఈ పత్రిక. అయితే రెండవ పత్రిక రాయడానికి గల కారణం కావచ్చేమో, కానీ సరే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుడైన పేతురు తన సహోదరులను స్థిరపరచుటకై ఎన్నో సంగతులను వారికి అందిస్తూ వారిని బలపరుస్తూ విశ్వాసంలో స్థిరపరచడానికి ఈ పత్రిక వ్రాసి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువునందు విశ్వాసించినటువంటి మనం, దేవుని యందు విశ్వాసించినటువంటి మనం ఎలా ఉండాలట? స్థిరులంగా కదల్చబడిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన స్థిరమైన పునాది. ఆ పునాది మీద మన యొక్క జీవితాలు కట్టుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. అలా అయితే మనం కట్టుకున్నటువంటి పునాది, ఈ లోకంలో మనం వేసుకుంటామే ఇల్లు కట్టుకోవడానికి పునాది, అవి కొన్ని సంవత్సరాలు కూలిపోతాయి. కానీ మనం క్రీస్తునందు వేసుకున్నటువంటి ఆ పునాది, అది స్థిరమైనది, కదల్చబడినది. ఆ పునాది శాశ్వత కాలము నిలిచేది, దేవునితో కూడా ఆనందించే పునాదిగా ఉంటుంది. ఈ లోకంలో పునాది వేసుకొని గృహం కట్టుకుంటే కొన్ని దినాలు మాత్రమే ఆనందించగలమేమో, కానీ ప్రభువునందు మన యొక్క పునాది, అది స్థిరమైన పునాది. ఆ పునాది యందు మనం మన యొక్క జీవితాలు కట్టుకొని ముందుకు సాగినప్పుడు దేవునితో కూడా శాశ్వతంగా ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ 12 రత్నాలతో కట్టబడినటువంటి ఆ పరలోకంలో దేవునితో కూడా ఉండబోతున్నాం. ఇది గొప్ప భాగ్యం అన్నాడు తన సహోదరులతో పేతురు తెలియజేసినటువంటి సంగతులను మనం గమనిస్తూ వచ్చాం. మరి మొదటి పత్రిక ఇంతటితో ముగిసింది. రెండవ పత్రికలో కూడా మనం కొన్ని సంగతులు ఆలోచన చేయడానికి మనం ముందుకు సాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగా.